హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం కోచింగ్ లా ఎక్సలెన్స్లో స్టార్ట్ అవబోతుంది. అలాగే ఫుల్ కోర్స్కి సంబంధించిన మాడ్యూల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి. ఈ యుద్ధం వల్ల సరఫరా వ్యవస్థలు అంటే సప్లై చైన్ అన్నటువంటిది చిన్న భిన్నం అవుతోంది అన్నట్లుగా మనం చూస్తే 2007-8లో సంభవించినటువంటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం కానీ, అలాగే 2010-11లో వచ్చినటువంటి ప్రపంచ ఆహార సంక్షోభం కానీ, దానికి కొనసాగింపుగా అరబ్ ఆందోళనలు, సిరియాలో యుద్ధం, దాని ఫలితంగా వలసలు కానీ, ప్రజలు నిరాశ్రయులవ్వటం కానీ, దాని తర్వాత తాజాగా ఈ యుద్ధం రూపంలో మరొక సంక్షోభం అనేది వచ్చి పడింది. మనం చూస్తే రష్యా మరియు ఉక్రెయిన్లు రెండింటికి కూడా అంతర్జాతీయ మార్కెట్లో ఇంధనం, ఆహార ధాన్యాలు, ఎరువులు వీటికి సంబంధించి ప్రాధాన్యత అనేది ఉంది. ప్రపంచ చమురు ఉత్పత్తి ఎగుమతులు రష్యా 3వ అతిపెద్ద దేశంగా ఉంది. సహజ వాయువు పరంగా రష్యా 2వ అతిపెద్ద ఉత్పత్తిదారు, ఎగుమతిలో అతిపెద్ద దేశం. అలాగే బొగ్గు ఉత్పత్తిలోకి వచ్చేసరికి అంటే బొగ్గు ఎగుమతిలో 3వ అతిపెద్ద దేశంగా ఉంది. గోధుమ ఎగుమతుల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది రష్యా. ప్రొద్దుతిరుగుడు నూనె ఎగుమతిలో 2వ స్థానంలో ఉంది. అలాగే ఉక్రెయిన్ కూడా అంతర్జాతీయ మార్కెట్కి చాలా ముఖ్యమైంది. ఉక్రెయిన్ దేశం అతిపెద్ద పొద్దుతిరుగుడు నూనె ఎగుమతిదారు. అలాగే మొక్కజొన్నలో 4, గోధుమలో 5వ స్థానంలో ఉక్రెయిన్ ఉంది. మొత్తం ఎరువుల ఎగుమతిలో రష్యాది అగ్రస్థానంగా ఉంటే, నైట్రోజన్ ఎరువుల ఎగుమతిలో 2వ స్థానంలో ఉంది. పొటాషియం ఎగుమతిలో 3వ స్థానం. నికెల్, ప్లాటినం, టైటానియం, అల్యూమినియం, కాపర్, యురేనియం ఇలాంటి ఖనిజాల వ్యాపారంలో రష్యాకి చాలా ప్రాధాన్యత అనేది ఉంది. అయితే ప్రస్తుత యుద్ధం ఫలితంగా, ఆంక్షల ఫలితంగా సరఫరా వ్యవస్థ అనేది దెబ్బతింటుంది అన్నట్టుగా రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అధ్యయనం అనేది వెల్లడించింది. అయితే ఇదంతా కూడా రాబోయే రోజుల్లో పారిశ్రామిక ఉత్పత్తి మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ సంక్షోభానికి త్వరలోనే ముగింపు అనేది పలక్కపోతే అది అంతర్జాతీయ మార్కెట్ మీద ప్రభావం చూపించడంతో పాటుగా ఆర్థిక రంగం మరియు సమాజం మీద కూడా దుష్పరిణామాలు చూపించే ప్రమాదం ఉంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రపంచ చమురు ఉత్పత్తి ఎగుమతిలో రష్యాది ఎన్నవ స్థానం? 3వ స్థానం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కార్చిచ్చు లేదా వైల్డ్ ఫైర్ అంటాము. మనకి వేసవి ఉష్ణోగ్రతల వల్ల మనకి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అడవులు చాలా వరకు కార్చిచ్చు ప్రమాదాలను ఎదుర్కొన్నాయి. కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వాటితో పాటుగా నార్త్ ఈస్ట్లోని అడవులు కూడా ఇలాంటి కార్చిచ్చుల బారిన పడ్డాయి. అయితే వేగంగా విస్తరిస్తున్నటువంటి ఈ మంటల బారిన పడి చాలా వన్యప్రాణులు కూడా చనిపోతూ ఉన్నాయి. అయితే పరిస్థితి ఇంత ఆందోళనకరంగా ఉన్నా కూడా ప్రభుత్వాలు ఈ కార్చిచ్చుల్ని నిరోధించేందుకు వేగంగా స్పందించట్లేదు. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ ధోరణి ప్రస్తుతం పర్యావరణవేత్తల్ని ఆందోళనకి గురిచేస్తోంది. కాశ్మీర్లో ఉన్నటువంటి క్రూ, అలాగే కోన్ కానీ, మోహ్ కానీ, ట్రాల్ అటవీ ప్రాంతాలు కానీ వీటన్నింటినీ కూడా ప్రస్తుతం వైల్డ్ ఫైర్స్ అనేవి అధికంగా వస్తూ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో అయితే ధర్మశాల, మండి, సోలాన్, అలాగే ఉత్తరాఖండ్లోని నైనిటాల్, అలాగే పిథోరాగఢ్, ఉత్తరకాశీ, టెహ్రీ అడవుల్లో ఇలా నిత్యం ఎక్కడో ఒక చోట కార్చిచ్చులు అనేవి సంభవిస్తూ ఉన్నాయి. కార్చిచ్చులకి హిమాలయాల్లోని అటవీ ప్రాంతం వేగంగా అది తరిగిపోతూ వస్తోంది. ఉత్తర భారతదేశంలోని మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ అడవుల్లో కూడా కొన్నేళ్లుగా అడవులు అనేవి కార్చిచ్చుల బారిన పడుతూ ఉన్నాయి. చాలా స్వదేశీ వృక్షజాతులు కూడా ఇప్పటికే కనుమరుగయ్యాయి. అయితే అంతరించిపోతున్న జీవజాతుల మీద అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సమాఖ్య IUCN రూపొందించినటువంటి జాబితాలోకి హిమాలయ వన్యప్రాణుల్లోని చాలా జాతులు అనేవి చేరువవుతూ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్కి చెందినటువంటి వెస్టర్న్ ట్రోగపాన్ అన్నటువంటిది, కస్తూరి జింక కానీ, చీర్ నెమలి కానీ, హిమాలయన్ సెరో కానీ, అలాగే ఉత్తరాఖండ్లో ఎగిరే ఉడత కానీ, హిమాలయాల్లో కనిపించే అరుదైన ఎలుగు వంటి జాతి కానీ, అలాగే బర్మీస్ కొండ చిలువ, ఐబెక్స్తో పాటు కొన్ని అరుదైన పక్షి జాతులు కూడా దాదాపు అంతరించిపోయాయి. అలా ఈ వేసవి కార్చిచ్చులతో మన దేశీయంగా ఉండేటటువంటి వానరాలు, క్షీరదాలు, సరీసృపాలు వీటి యొక్క జీవనం అనేది అస్తవ్యస్తంగా మారిపోయింది. అయితే భారత్లో కార్చిచ్చులకి ఇలా ఏదైతే అడవులు అనేవి తగ్గిపోతూ ఉన్నాయో వాటిలో చాలా భాగం హిమాలయ రాష్ట్రాల్లోనే ఉన్నాయి.
వృక్షాలు, వన్యప్రాణులతో పాటు మానవాళికి కూడా ఈ కార్చిచ్చులు అనేవి హానిని కలిగిస్తూ ఉన్నాయి. కార్చిచ్చులతో కర్బన ఉద్గారాల స్థాయిలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. మనం చూస్తే ఒక్క ఉత్తరాఖండ్ కార్చిచ్చులతోనే ఏకంగా 2 మెగా టన్నుల కర్బన ఉద్గారాలు గాలిలోకి చేరాయి అన్నట్లుగా అంచనా. అయితే ఇలా మంటలు వేగంగా విస్తరిస్తూ ఉండటంతో వాటి నియంత్రణలో అగ్నిమాపక సిబ్బంది పూర్తి స్థాయిలో సఫలం కాలేకపోతున్నారు. అడవుల యొక్క పరిరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ ప్లానింగ్ అథారిటీ కూడా ఈ విషయంలో ఏమీ చేయలేకపోతోంది. కాబట్టి మనకి ఈ వన్యప్రాణులు అనేవి మృతి చెందుతూ ఉండటం మీద ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకొని ఈ కార్చిచ్చుల నుంచి అటు అటవీ సంపదని, ఇటు వన్యప్రాణుల్ని కూడా రక్షించే చర్యల్ని చేపట్టాల్సిన అవసరం అనేది ఉంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, దావానలం లేదా కార్చిచ్చు అనగానేమి, ఇవి వేటి వల్ల సంభవిస్తాయి? కార్చిచ్చు అంటే ఏంటి? అడవుల్లో సంభవించే అతి త్వరగా వ్యాపించేటటువంటి అగ్ని ప్రమాదాల్ని మనం కార్చిచ్చు అంటాము. ఇవి దేనివల్ల సంభవిస్తాయి? అనేటటువంటి రీజన్స్ని మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి న్యాచురల్ రీజన్స్. అంటే ఏంటి? మనకి వేసవి కాలంలోకి వచ్చేసరికి ఆకులు ఎండిపోవటం లేదా అవి రాసుకోవటం వల్ల కానీ అలాగ న్యాచురల్గా ఈ కార్చిచ్చు అనేది వచ్చే ప్రమాదం ఉంది. రెండవది వచ్చేసరికి మ్యాన్ మేడ్. అంటే ఏంటి? మన హ్యూమన్ ఇంటర్వెన్షన్ వల్ల వచ్చేటటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా సిగరెట్ స్మోకింగ్ కానీ చేసి అక్కడ వదిలేసి రావటం వల్ల అడవుల్లో అలాంటి వాటి వల్ల కానీ, లేదంటే ఎవరైనా నిప్పు పెట్టడం లాంటివి చేశారనుకోండి, ఆ నిప్పు విస్తరించటం కానీ అలాంటివి కానీ, లేదు అంటే అక్కడికి వెళ్ళి ఏదైనా నైట్ టైమ్స్ ఉండాల్సి వచ్చింది, గొర్రెల కాపర్లు కానీ అలాంటి టైంలో ఏంటి, వాళ్ళు అక్కడ నైట్ టైం ఉండటానికి నిప్పు పెట్టినప్పుడు ప్రమాదవశాత్తు మిగిలిన దానికంతా వ్యాపించిందనుకోండి, అలాంటి టైంలో కానీ కార్చిచ్చులు అనేవి మరింత ఎక్కువగా వ్యాపిస్తాయి. అయితే వీటి వలన కొంత ప్రయోజనం ఉన్నా కూడా తక్కువ కాలంలో విస్తృతంగా వ్యాపించి అక్కడ నివసించే జంతుజాలాన్ని కూడా ఇవి నాశనం చేసేంత రేంజ్లోకి వెళ్ళిపోతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్ని ఆపటం కోసం ఆ దేశ మాజీ అధ్యక్షురాలైనటువంటి చంద్రికా కుమారతుంగ ఈమె ఒక కొత్త వ్యవస్థ ఏర్పాటుని సూచిస్తూ ఉన్నారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అంటే జాతీయ మండలిగా పిలిచేటటువంటి ఈ వ్యవస్థ ప్రభుత్వానికి సమాంతరంగా పనిచేస్తుంది. అయితే ఇది ప్రభుత్వానికి లోబడి తన కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది. కానీ ప్రతి విషయంలో ప్రభుత్వం ఈ వ్యవస్థని సంప్రదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ వ్యవస్థ ఇచ్చే సలహాలు, సూచనల్ని ప్రభుత్వం చాలా వరకు పరిగణించాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి వ్యవస్థ కూడా భారతదేశంలో ఉండుంటే చాలా సమస్యలు ఉత్పన్నమయ్యేవి కావు. ఈ వ్యవస్థ ఇటు ప్రభుత్వానికి, ఇటు పౌర సమాజానికి మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో దీనిని గణనీయంగా తగ్గిస్తుంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. అంటే ఏంటి? 2016 నవంబర్లో జరిగినట్టుగా పెద్ద నోట్ల రద్దు అనేది ఇలా ఒక జాతీయ మండలి లాంటిది ఉంటే జరిగేది కాదేమో అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే జీఎస్టీ అమలు చేయటంలోనూ అలాగే కొన్ని రకాల సమస్యలు కూడా ఉండేవి కావు. కోవిడ్ మొదలైనటువంటి తొలినాళ్లలో కూడా కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఇచ్చి దేశాన్ని మొత్తం లాక్డౌన్లో పెట్టడం కూడా జరగకపోయేది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇటీవల శ్రీలంక ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరిచేందుకు ఆ దేశ మాజీ అధ్యక్షురాలు చంద్రికా కుమారతుంగ ప్రతిపాదించిన కొత్త వ్యవస్థ ఏది ఆ వ్యవస్థ? కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అనేటటువంటి వ్యవస్థ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మంకీ పాక్స్కి సంబంధించి. ప్రస్తుతం యూరప్, అమెరికాల్లో ఉన్నటువంటి మంకీ పాక్స్ వైరస్ 12 దేశాలకు విస్తరించింది. తాజాగా ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్లో కూడా ఈ మంకీ పాక్స్ కేసులు అనేవి బయటపడ్డాయి. అయితే కేవలం 10 రోజుల్లోనే 14 దేశాల్లో 100కు పైగా కేసులు అనేవి నమోదయ్యాయి. ఇలా ఈ కేసులు అనేవి విస్తరించటం వల్ల మనం చూస్తే భారత్ కూడా ఈ వైరస్ వ్యాప్తి మీద అప్రమత్తమైంది. మనం చూస్తే ఈ మంకీ పాక్స్ అంటే స్మాల్ పాక్స్ ఏదైతే ఉందో మసూచి అంటాము, ఆ మసూచి తరహా ఇన్ఫెక్షన్ ఇది. అయితే మసూచితో పోల్చి చూస్తే తీవ్రత అనేది తక్కువగా ఉంటుంది. ఆఫ్రికాలో వన్యప్రాణుల నుంచి ఈ మంకీ పాక్స్ ఇన్ఫెక్షన్ ముందుగా వచ్చింది. 1958లో తొలిసారిగా కోతుల్లో దీన్ని గుర్తించారు. కాబట్టి దీనికి మంకీ పాక్స్ అనే పేరుని పెట్టారు. ఇక్కడ క్వశ్చన్ కూడా అదే చూడండి, మంకీ పాక్స్ అనగానేమి అంటే ఇది ఒక మసూచి లాంటిది. ఆఫ్రికాలో వన్యప్రాణుల నుంచి ఇది మొదటిసారిగా బయటపడింది. 1958లో తొలిసారిగా దీన్ని కోతుల్లో గుర్తించారు. కాబట్టి దీనికి మంకీ పాక్స్ అనే పేరుని పెట్టారు. దీని లక్షణాలను వివరించండి అన్నప్పుడు జ్వరం,
తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, నిస్సత్తువ ఉండటం, గ్లాండ్స్లో వాపు లాంటివి ఉండటం లాంటివి మొదట కనపడతాయి. ఆ తర్వాత 4-5 రోజులకి మసూచి వ్యాధి మాదిరిగా శరీరం అంతా ఇక్కడ చూపించినట్టుగా బొబ్బలు అనేవి వస్తాయి. అవి తగ్గడానికి కనీసం 4 వారాలైనా పడుతుంది. అయితే ఇది ఎలా వ్యాపిస్తుంది అంటే తుంపర్ల ద్వారా, అలాగే మంకీపాక్స్ బాధితులకి అతి సమీపంగా ఉన్నా కూడా ఇది వ్యాపిస్తుంది. అలాగే రోగుల యొక్క దుస్తులు ముట్టుకున్నా, వాళ్ళతో కలిసి పడుకున్నా కూడా ఇది సోకుతుంది. దీనికి సంబంధించి చికిత్స ఎలాగా అంటే ప్రత్యేకంగా దీనికి చికిత్స అంటూ ఏమీ లేదు. యాంటీవైరల్ డ్రగ్స్ వీటికి వాడతారు. అలాగే స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ కూడా దీనికి పనిచేస్తుంది. వైద్య సదుపాయాలు అంతగా లేనటువంటి ఆఫ్రికా దేశాల్లో అయితే దీనివల్ల ప్రతి 10 మందిలో ఒకరు చనిపోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డాన్బాస్ ప్రాంతంకి సంబంధించి. ఉక్రెయిన్లోని ఈ డాన్బాస్ ప్రాంతంలో డొనెట్స్క్ ప్రాంతంలో ఉన్నటువంటి స్లోవియాన్స్క్ దిశగా ఇప్పుడు రష్యా దాడుల్ని మొదలుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఆ ప్రాంతంలోని ఒక చర్చిలో తలదాచుకున్నటువంటి వాళ్ళు లక్ష్యంగా రష్యా దాడులకు దిగాయి. అయితే భవనం దెబ్బతిన్నా కూడా లోపల ఉన్నటువంటి వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. అలా ఈ డాన్బాస్ ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితి అనేది క్లిష్టంగా ఉంది. పూర్తిస్థాయి యుద్ధాన్ని ధీటుగా 3 నెలల పాటు ఎదుర్కొంటూ రావటం మాత్రం శుభ పరిణామం అన్నట్టుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు పేర్కొన్నారు. అలా ప్రతిరోజు కూడా రష్యా దాడుల్ని ఉక్రెయిన్ వాళ్ళు తిప్పికొడుతూ ఉన్నారు. దాని ద్వారా ఉక్రెయిన్ అన్నటువంటిది మేము విజయానికి చేరువలో ఉన్నాము అన్నట్టుగా ఉక్రెయిన్ చెప్తోంది. క్వశ్చన్ చూడండి, డాన్బాస్ ప్రాంతం ఎక్కడ ఉంది? ఇదంతా ఉక్రెయిన్ అనుకుంటే, మొత్తం ఇదంతా కూడా ఉక్రెయిన్ అనుకుంటే అందులో ఈ ప్రాంతం డాన్బాస్ ప్రాంతం అంటాము. ఇక్కడ మెరియోపోల్ అన్నటువంటిది, ఇక్కడ వచ్చేసరికి డొనెట్స్క్ అన్నటువంటిది, ఇక్కడ వచ్చేసరికి లుహాన్స్క్ అన్నటువంటిది. అయితే మనం మేజర్గా డాన్బాస్ అనే ప్రాంతాన్ని ఇటు లుహాన్స్క్ అనేసి ఇటు డొనెట్స్క్ అనేసి ఈ 2 పేర్లతో సూచిస్తూ ఉంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పరిశోధకులకి సాధనా సంపత్తిని పంచుకోవటం కోసం ప్రభుత్వ ల్యాబ్లను యూజ్ చేసేలాగా కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేరింగ్ మెయింటెనెన్స్ అండ్ నెట్వర్క్స్ అనేటటువంటి పేరుతో మార్గదర్శకాలను రూపొందించింది. వీటినే శ్రీమాన్ మార్గదర్శకాలు అంటాము. వీటిని శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి విడుదల చేశారు. అయితే అధునాతన పరిశోధనలకు సంబంధించిన సాధనాల్లో 90% దిగుమతుల ద్వారా వచ్చినవే. అయితే వాటిని మిగతా పరిశోధకులతో పంచుకోవట్లేదు. దాన్ని అధిగమించటం లక్ష్యంగా ఈ శ్రీమాన్ మార్గదర్శకాలని తీసుకొచ్చారు. దీని కింద ఏంటి అంటే భాగస్వామ్యం ఆధారంగా ప్రభుత్వ పరిశోధనా సంస్థలకి ప్రోత్సాహకాలు లభిస్తాయి. భవిష్యత్తులో వాటికి అందే నిధుల మీద కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. అలాగే ఆయా సంస్థల్లో పంచుకోవటానికి వీలు కానటువంటి మౌలిక వస్తువుల్ని గుర్తించే విచక్షణ అధికారం అన్నటువంటిది కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకి ఉంటుంది. అలాగే ఈ మౌలిక వసతుల్ని ఉపయోగించుకొని చేసే ఆవిష్కరణల మీద మేధో హక్కులు వాటిని చేపట్టిన పరిశోధకులకే దక్కుతాయి. సాధన సంపత్తిని అందించిన సంస్థలకి ఎలాంటి హక్కులు కూడా ఉండవు. అలాగే పరిశోధన పరికరాల తయారీకి అంకుర పరిశ్రమల్ని ఏర్పాటు చేసేలాగా విశ్వవిద్యాలయాలు పరిశోధన అభివృద్ధి సంస్థల్ని ప్రోత్సహిస్తారు. ఆ సాధనాల నిర్వహణకి నిపుణుల్ని తయారు చేయటం కూడా ఈ శ్రీమాన్ లక్ష్యాల్లో ఒకటి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, శ్రీమాన్ మార్గదర్శకాల గురించి తెలపండి. శ్రీమాన్ అంటే ఏంటి అసలు? సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేరింగ్ మెయింటెనెన్స్ అండ్ నెట్వర్క్స్ అంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉక్కు ఉత్పత్తుల ఎగుమతి సుంకాలకి సంబంధించి. దీనిని పెంచటం వల్ల పెట్టుబడిదారులకి ప్రతికూల సంకేతాలు వెళ్తాయి. దాంతో పిఎల్ఐ పథకం కింద సామర్థ్య విస్తరణ మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది అన్నట్టుగా ఉక్కు పరిశ్రమ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అయితే ఉక్కు తయారీలో వినియోగించేటటువంటి కోకింగ్ కోల్, అలాగే ఫెర్రో నికెల్, అలాగే పీసీఐ కోల్ కానీ కోక్, సెమీ కోక్ ఇలాంటి ముడి పదార్థాల మీద కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం రద్దు చేసింది. అలాగే దేశీయ పరిశ్రమలకి ఇనుప ఖనిజం అందుబాటులో ఉండేలా చూసేందుకు వాటి యొక్క ఎగుమతి మీద సుంకాన్ని 30% నుంచి 50% పెంచటం జరిగింది. అలాగే ఇంకొన్ని స్టీల్ ఇంటర్మీడియరీస్ మీద 15% పెంచారు. అలా ఎగుమతి సుంకం పెంచటంతో అంతర్జాతీయ మార్కెట్లో భారత్ వాటా అనేది తగ్గి ఇతర దేశాల వాటా అనేది పెరుగుతుంది అన్నట్టుగా ఇండియన్ స్టీల్ అసోసియేషన్ వెల్లడించింది. భారత ప్రభుత్వం స్పెషాలిటీ స్టీల్ యొక్క ఉత్పత్తి పెంపు కోసం ఏదైతే పిఎల్ఐ పథకాన్ని తీసుకొచ్చిందో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం, దానికి ఇప్పటి వరకు కేవలం 10 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మనం చూస్తే కొంతమంది ఈ ఉక్కు ఉత్పత్తిదారులు
స్పెషాలిటీ స్టీల్ పిఎల్ఐ పథకానికి కొన్ని మార్పులు అనేవి కోరితే ప్రభుత్వం కొన్ని మార్పులు చేసేందుకు ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. అయితే గత ఏడాది జూలైలో 6,322 కోట్ల రూపాయల పిఎల్ఐ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మిషన్ పూర్వోదయ దేనికి సంబంధించింది? స్పెషాలిటీ స్టీల్ యొక్క ఉత్పత్తి కోసం తీసుకొచ్చినటువంటిది ఈ మిషన్ పూర్వోదయ అన్నటువంటిది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫసల్ బీమా యోజనకి సంబంధించి. కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు ఉన్నటువంటి ఏదైతే నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఉందో దాని ప్లేస్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా అన్నటువంటి పేరుతో ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఎప్పుడు 2016లో. అయితే ఈ పథకం కార్పొరేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు తప్ప రైతులకి ప్రయోజనాల్ని కలిగించట్లేదు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఈ ఫసల్ బీమాతో ప్రయోజనం సరిగ్గా లేకపోవటంతో రైతులు కూడా సరిగ్గా ఆసక్తి చూపట్లేదు. దాంతో ఈ పథకంలో రైతుల యొక్క ఎన్రోల్మెంట్ సంఖ్య, ప్రీమియం చెల్లింపులు ఇవి ప్రతి సంవత్సరం తగ్గిపోతూ ఉన్నాయి అన్నట్లుగా ఇక్కడి ఆర్టికల్ అన్నమాట. క్వశ్చన్ చూడండి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకొచ్చింది? 2016వ సంవత్సరంలో. ఇక్కడ చూడండి, దేశవ్యాప్తంగా ఈ పథకంలో ఎన్రోల్ చేసుకున్నటువంటి రైతుల సంఖ్య 2018-19లో 2.16 కోట్ల మంది ఉంటే 2021-22లో 1.50 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. అలాగే చేసినటువంటి ప్రీమియంకి సంబంధించి అంటే ఆ ఇన్సూర్డ్ సమ్ వచ్చేసరికి 2018-19లో 1.23, 2019లో 1.30 లక్షల కోట్లు ఉంటే 2021-22కి వచ్చేసరికి 0.96 లక్షల కోట్లకి తగ్గిపోయింది. అలాగే రైతులకు పరిహారం చెల్లింపు కూడా 2018-19లో 99% ఉంటే 2020-21లో 61% మాత్రమే ఉంది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి భారతదేశం 2021-22లో ఎన్ని బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆకర్షించినట్టుగా వాణిజ్య పరిశ్రమల శాఖ తెలిపింది. ఎన్ని బిలియన్ డాలర్లు? 83.57 బిలియన్ డాలర్లని. అంటే ఎంత? దాదాపు మనం చూస్తే మన కోట్లల్లో చూస్తే గనక దాదాపు 6.3 లక్షల కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని భారతదేశం 2021-22లో ఆకర్షించింది అన్నట్టుగా వాణిజ్య పరిశ్రమల శాఖ తెలిపింది. మనం చూస్తే 2020-21లో అయితే ఇది మొత్తం 81.97 బిలియన్ డాలర్లుగా ఉండేది. అది ఇప్పుడు 83.57 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే మన దేశంలోకి వచ్చినటువంటి మొత్తం ఎఫ్డిఐలో మొదటి స్థానంలోకి వచ్చేసరికి సింగపూర్ నుంచే మనకి ఎక్కువగా ఎఫ్డిఐలు అనేవి వచ్చాయి. రెండవ స్థానంలోకి వచ్చేసరికి అమెరికా అన్నటువంటిది ఉంది. మూడవ స్థానంలోకి వచ్చేసరికి యుఎస్ఏ అన్నటువంటిది ఉంది. మూడవ స్థానంలోకి వచ్చేసరికి మారిషస్ అన్నటువంటిది ఉందన్నమాట. అయితే ఆ తర్వాత అంటే మొత్తం ఎఫ్డిఐ ఈక్విటీల్లోకి వచ్చేసరికి మన దేశంలోని కర్ణాటక రాష్ట్రం అత్యధిక ఎఫ్డిఐ శాతం వాటా అనేది పొందింది. దాని తర్వాత మహారాష్ట్ర, దాని తర్వాత ఢిల్లీ ఉన్నాయి. ఇవాటి క్వశ్చన్ వచ్చేసి లడ్లీ లక్ష్మీ యోజన స్కీమ్ 2.0ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.